చూడు శౌర్య, నువ్వేం చిన్నపిల్లవి కాదు. నీకిష్టమైన అబ్బాయిని పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు ఆవిడొచ్చి హఠాత్తుగా కట్నం కావాలి అంటుంది. కట్నం పేరుతో కాకపోయినా ఒక ఆడపిల్లని పంపించేటప్పుడు సారీ ఇచ్చి పంపించడం మనకి ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయం. ఒకవేళ వాళ్ళు అడగకపోయినా మేము ఇచ్చి ఉండేవాళ్ళం. ఎందుకంటే అత్తారింట్లో మా చెల్లెలికి ఏ కొదువ రాకూడదు, ఇంకెవ్వరూ నిన్ను ఏమీ అనకూడదు అంటే నీ తరపున ఎంతో కొంత ఇచ్చి పంపించడం మా బాధ్యత కూడా. ఆవిడిలా కోట్లు అడుగుతుందని నేను అనుకోలేదన్నయ్య. నిజంగా ఆ కోట్ల డబ్బిస్తేనే ఆవిడ తన ఇంట్లో కోడలిగా స్థానం ఇస్తాను అంటే ఆ స్థానం నాకు అవసరం లేదన్నయ్య. ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. అడిగినంత డబ్బిచ్చి నా ప్రేమని వ్యాపారం చేయలేను. ఈరోజు మా ప్రేమకు ఖరీదు కట్టి ఇంత డబ్బిస్తేనే మీ అమ్మాయిని మా ఇంటికి తీసుకెళ్తామంటే నేను దానికి ఒప్పుకోనన్నయ్య. ఇష్టమైతేనే తీసుకెళ్ళమని చెప్పండి, లేదు అంటే ఈ రోజే ఈ ఇంట్లోనే వదిలేసి వెళ్ళమని చెప్పండి. మీ వేలు పట్టుకుని తిరిగిన ఇల్లే కదా ఇది. ఈ ఇల్లు నాకు కొత్త కాదు, ఇక్కడి మనుషులు కొత్త కాదు. అలాంటి కండిషన్ల మధ్యలో, అలా డబ్బుకు ఆశపడే వాళ్ళ మధ్యలో నేను బ్రతకలేనన్నయ్య. అలా కాదమ్మా, ఆలోచించి చెప్పు. ఏ విషయంలోనైనా ఒకవైపు నిలబడకూడదు, రెండు వైపులా నిలబడి ఆలోచించాలి. ఇలాంటి విషయాల్లో ఆలోచించాల్సిందేముందన్నయ్య? ఆవిడ అడగడం అయితే కరెక్ట్ కాదు. నేను ఇంతే, నాకు ఇవ్వాల్సిందే అంటే ఇవ్వలేమని చెప్పండి అన్నయ్య. ఇవ్వడం కుదరదు అని చెప్పండి. అంతేకాని నా కోసం మీరు తల వంచొద్దు. నా కోసం కుటుంబంలో దేన్ని వదులుకోవద్దు. ఇంతకంటే మీకు చెప్పేదేమీ లేదన్నయ్య. సరే అమ్మా, నీ నిర్ణయం అయితే ఇదే కదా? అవునన్నయ్య. సరే మమ్మీ, నువ్వు ఇంటికి రానివ్వనంటే మేం బయటికి వెళ్ళి వేరే ఇల్లు అద్దెకి తీసుకొని ఉంటాం. ఓహో, అంత దూరం వచ్చావా? తన కోసం మమ్మీని కూడా వదిలేసి వేరే కాపురం పెట్టడానికి సిద్ధమయ్యావన్నమాట. మరేం చేయాలి మమ్మీ? కట్నం ఇస్తేనే ఇంట్లోకి రానిస్తాను అంటే మరి వేరే దారి ఏముంది? చూడు, నువ్వు దాన్ని తీసుకుని ఎక్కడెక్కడ నువ్వు ఉండాలి, దానికి ఏ కష్టం రాకుండా చూడాలి, రూపాయి తీసుకురాకున్నా దాన్ని మేపాలి, ఇవన్నీ కుదరవు. నేను చెప్పిందే జరగాలి. తను కట్నం ఇవ్వాలి. అప్పుడే తను ఆ ఇంటి కోడలుగా వస్తుంది. లేదంటే దాన్ని ఇక్కడే ఉంచేసి ఏదో ఒక విధంగా మా అన్నయ్యతో చెప్పి ఆ ఇంటి కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేస్తాను. గుర్తుపెట్టుకో. మమ్మీ మమ్మీ, ఏంటి రాఘవ, నేను చెప్పిన దాని గురించి ఏం ఆలోచించారు? మీ నిర్ణయం ఏంటో చెప్పండి. రుద్రాణి గారు, మీరు అడిగినట్టుగా ఆడపిల్లకి ఇవ్వాల్సిన లాంఛనాలు ఇవ్వాలి. అది ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళు ఇచ్చుకునే ఆచారం. కానీ ఇప్పుడు మీరు మమ్మల్ని ఇలా డిమాండ్ చేయడం కరెక్ట్ కాదు. మీరు అడిగినంత ఇవ్వలేకపోవచ్చు, కానీ మా చెల్లి గౌరవాన్ని కాపాడుకోవడం కోసం ఒక మంచి అపార్ట్మెంట్ తీసుకుని శౌర్య సిద్ధార్థలకి ఇస్తాం. అబ్బాబ్బబ్బబ్బా, ఎంత ప్లాన్ వేశారు! ఏంటి రాఘవా, నా కొడుకు నుంచి నన్ను దూరం చేయడం కోసం వాళ్లకు అపార్ట్మెంట్ కొని వాళ్ళని వేరే కాపురం పెట్టిద్దాం అనుకుంటున్నారా? అవేం కుదరవు. నా కొడుకు నాతో పాటే నా ఇంట్లోనే ఉంటాడు. నా కొడుకుతో పాటు నా కోడలు కూడా ఉంటుంది. అది కూడా నేనడిగిన కట్నం ఇస్తేనే. ఇందులో ఎటువంటి మార్పు లేదు. ఉన్నపళంగా వచ్చి అంత డబ్బు కట్నంగా ఇవ్వమంటే మేం మాత్రం ఎక్కడి నుంచి తీసుకురావాలండి? అది నా సమస్య కాదు, మీ సమస్య. నీ చెల్లెల్ని నా ఇంటి కోడలుగా తీసుకెళ్లాలన్నా, నా ఇంట్లో నా కొడుకుతో కాపురం చెయ్యాలి అన్నా
నేనడిగినంత డబ్బు ఖచ్చితంగా నువ్విచ్చి తీరాలి. రుద్రాణి గారు, మీరు చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారండి. ఇప్పటికిప్పుడు అంత డబ్బు అడగడం కరెక్ట్ కాదండి. నేనింకా మిమ్మల్ని నా స్థాయికి, నా అంతస్తుకి తగ్గి చాలా తక్కువ అడిగాను. అదే నా కొడుక్కి నా అన్న కూతుర్నిచ్చి పెళ్లి చేసుంటే 500 కోట్లు వరకట్నంలా వచ్చేది. అది అందులో 10వ వంతు మాత్రమే నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అత్తయ్యగారు, మీరు అడిగినట్లుగా డబ్బులు తీసుకొనొస్తేనే మీ ఇంటి కోడలుగా నన్ను ఒప్పుకుంటానంటే, ఆ ఇంట్లోకి రానిస్తాను అంటే నేను ఆ ఇంటికి రాదలుచుకోలేదు. సిద్ధార్థ్, నీకు కూడా చెప్పేది ఇదే. మనం ప్రేమించుకున్నప్పుడు ఒకళ్ళ ఆస్తులు ఒకరికి తెలీదు, ఒకళ్ళ అంతస్తు ఒకరికి తెలీదు. మన ప్రేమని ఎవరు ఒప్పుకోకపోయినా అందర్నీ కాదని పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు ఉన్న పలంగా వచ్చి నా కుటుంబం పరిస్థితి ఆలోచించకుండా కోట్లల్లో కట్నం కావాలి అంటే అది జరగని పని. చూసావా, నీతోనే ఎంత పొగరుగా మాట్లాడుతుందో. ఇదంతా నువ్విచ్చిన అలసి కదా. శౌర్య, ఏంటి అలా మాట్లాడుతున్నావు? పెద్దవాళ్లతో అలా మాట్లాడకూడదు. మరేంటదనా ఇది? నన్ను ఆ ఇంటికి కోడలుగా తీసుకెళ్లాలి అంటే కోట్లలో కట్నం ఇవ్వాలి అంటున్నారు. ఉన్నవన్నీ అమ్మి అంత డబ్బు నేను తీసుకువెళ్లి మిమ్మల్ని బాధ పెడుతూ నేనక్కడ సంతోషంగా ఉంటానని ఎలా అనుకుంటున్నారు? మీ కష్టంతో, మీ కన్నీళ్లతో వచ్చే సంతోషం నాకొద్దొదినా. ఒకవేళ ఆవిడ నన్ను వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళకపోతే ఇక్కడే మీతోనే సంతోషంగా ఉండిపోతాను. అంతేగాని మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ నేను సంతోషంగా బ్రతకలేను. ఏంటి శౌర్య, నువ్వు కూడా మా మమ్మీని అనుకుంటే నువ్వు కూడా ఇలా మాట్లాడితే ఎలా? నీకు చెప్తే అర్థం కావట్లేదా? ఇట్రా చెప్తాను. సిద్ధు, సిద్ధు, సిద్ధు. ఏంటి సిద్ధార్థ్ ఇది? ఏం మాట్లాడుతున్నారు మీ అమ్మగారు? ముందు వెనక ఏమీ ఆలోచించరా? ఇల్లు కావాలి, వాకిలి కావాలి అని, మాకు బ్రతుకు తెరువునిచ్చే హోటల్ కావాలి, అన్నీ కావాలి అంటే అవన్నీ ఇచ్చేసి మా అమ్మ, నాన్న, మా అన్నయ్య వాళ్ళు ఏమైపోవాలి? వాళ్ళు బ్రతుకు ఎలా బ్రతకాలి? మీరు ఏమైనా అయిపోండి, మాకు ఆస్తి ఇచ్చేయండి అన్నట్టు మాట్లాడుతున్నారు మీ అమ్మగారు. అది ఎంతవరకు కరెక్ట్?